శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం బ్రహ్మానంద మహారాజ్. ఉద్బోధనలో ఉంటున్న కిరణ్ స్వామి అశేషానంద. కిరణ్ని బ్రహ్మచర్య దీక్ష కొరకు శారదానంద స్వామి బ్రహ్మానంద స్వామి వద్దకు పంపారు. అతను బ్రహ్మానంద స్వామిని ఆశీస్సుల కోసము అభ్యర్థించగా ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు. చివరకు ఆయన ఈ విధంగా అన్నారు: సరే, బ్రహ్మచర్య దీక్ష ఇస్తాను, కానీ ఒక షరతు విధిస్తున్నాను. నాకు దీక్షకు ముందరే 108 రూపాయలు గురుదక్షిణగా సమర్పించాలి, లేకపోతే బ్రహ్మచర్య దీక్ష ఇవ్వలేను. దిగ్భ్రమ చెందిన కిరణ్ సమాధానమిస్తూ, మహారాజ్, నా దగ్గర ధనము లేదు, అంత ఎక్కువ ధనం ఇవ్వటం నాకు అసాధ్యము. మీరు నన్ను అనుగ్రహించకపోతే నేనేమైపోతాను అన్నారు. అప్పుడు మహారాజ్ గంభీరంగా చెప్పారు: నీ సమస్య పరిష్కారానికి ఒక సూచననిస్తాను. శారదానంద స్వామి చాలా ధనవంతుడు. ఉద్బోధన నుంచి సంపాదించిన ధనము ఆయన దగ్గర చాలా ఉంది. నువ్వు ఆయన సేవకునివి కదా. శారదానంద స్వామి వద్దకు వెళ్ళి నీకు కావలసిన ధనము ఆయన్ను ఇవ్వమను. అశేషానంద స్వామి ఈ విధంగా వ్రాశారు: నేను అక్కడ నోట మాట రాకుండా నిలబడి ఉంటే మహారాజ్ ఇంకొక అభ్యర్థిని పిలిచి ఆయనతో ఈ విధంగా చెప్పారు: గోవింద, నువ్వు మిడ్నాపూర్ నుంచి వచ్చావు కదా. ఒరిస్సా ప్రజలకు చాలా ఇష్టమైన రీతిలో చేసే విధంగా నువ్వు నా ముందు నృత్యం చేయాలి. ఆ నృత్యం బాగా చేస్తే నీకు బ్రహ్మచర్య దీక్ష ఇస్తాను. ఏమాత్రం సందేహించక గోవింద సరైన హస్తభంగిమలతో చాలా బాగా ఒడిస్సీ నృత్యం చేసి అందరినీ ఆనందింపచేశాడు. మహారాజ్ ఆ నృత్య ప్రదర్శనకు చాలా సంతోషించి హృదయపూర్వకంగా నవ్వారు. ఏం చేయాలో తెలియక ఉద్బోధనకు తిరిగి వచ్చి అక్కడ జరిగిన కథనంతా విచారంగా శారదానంద స్వామికి వినిపించాను. ఆయన కూడా గంభీరంగా తల ఊపుతూ, చాలా బాగుంది. నువ్వు తిరిగి బేలూరు మఠం వెళ్ళి మహారాజుతో నేను ఆయన వాడినని, ఉద్బోధనలో ఉన్న సర్వస్వము ఆయనకే చెందినదని తెలియజేయి. ఆయన అడిగింది ఇవ్వబడుతుంది. ఆయన మాటలతో ఉపశమనం పొంది నేను వెంటనే బేలూరు మఠం వెళ్ళాను. మహారాజు గారికి సాష్టాంగ ప్రణామం చేసి శారదానంద స్వామి సందేశాన్ని వారికి తూచా తప్పకుండా వినిపించాను. నాకు ఆశ్చర్యము, భయము, దిగులు కలిగే విధంగా మహారాజ్ పెద్దగా అరిచారు. ఉత్తి మాటలు, వ్రాతపూర్వకంగా ఏమి లేనిదే ఆయన వాగ్దానం చేసిన విధంగా చేస్తారని నాకు నమ్మకం ఏమిటి? నువ్వు ఆయన కార్యదర్శివి. ఈ విషయంతో ఒక ప్రతి తయారు చేసి ఆయన చేత సంతకం చేయించు. ఆయన సంతకం చేసి ఇస్తే నేను నమ్ముతాను. కలత చెందిన మనస్సుతో మరలా ఉద్బోధన తిరిగి వచ్చి విచారంగా శారదానంద స్వామితో అక్కడ జరిగినదంతా తెలియజేశాడు. ఆ మర్నాడు మేమిరువురము మహారాజ్ గారి కలుసుకోవటానికి బేలూరు మఠం వెళ్ళాము. కొద్ది నిమిషాలు వారి సమక్షంలో ఉన్న తర్వాత నేను బయట వేచి ఉంటే బాగుంటుందని శారదానంద స్వామి సూచించారు. చాలా సమయం తర్వాత మహారాజ్ గది నుండి శారదానంద స్వామి బయటకు వచ్చి నాతో, ఇతరులతో పాటు నీవు కూడా బ్రహ్మచర్య దీక్ష ఇవ్వడానికి ఏర్పాటు చేయబడింది అని చెప్పారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని చాలాసేపు సంతోషించాను. తన స్మృతులలో సత్ప్రకాశానంద స్వామీజీ కూడా ఈ విధంగా వ్రాశారు. 1917లో శీతాకాల ప్రారంభంలో ఒక రోజున బలరాం మందిరం చావడిలో మహారాజు గారు నన్ను కలము, సిరా, తెల్ల కాగితము తీసుకురమ్మన్నారు. ఆయన ఆంగ్లంలో చెప్తుంటే నేను వ్రాయటం ప్రారంభించాను. ఆ ఉత్తరం బేలూరు మఠాధ్యక్షులకు అని సంబోధించబడినది. ప్రేమానంద స్వామి అనారోగ్యంగా ఉండి బలరాం మందిరంలో ఒక చిన్న గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు గనక ఆ సమయంలో శివానంద స్వామి బేలూరు మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆ జాబు సారాంశం ఏమంటే, మీ మఠంలో క్రిస్మస్ ఉత్సవము తప్పక జరుపుతారు కదా. ఆ సందర్భంలో ఒక స్వాముల బృందము మఠానికి వస్తుంది. మీ ఆతిథ్యం గురించి బాగా తెలిసినదే. ఆ ఉత్సవం ముగించిన పిదప క్రిస్మస్ ఉత్సవాలలో జరిపే మామూలు సాంప్రదాయాలను అనుసరించి పానీయాలు తీసుకునే ఏర్పాటు జరుగుతుంది. మేమందరము మాంసాహారులము. మాకు రకరకాల మాంసాహార పదార్థాలు చాలా ఇష్టము. మీరివ్వబోయే రుచికరమైన దివ్యమైన విందు భోజనానికి మునిపే మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ ఉత్సవము అన్ని విధాలా విజయవంతమవుగాక అని మా శుభాకాంక్షలు. ఈ లేఖ వ్రాసిన తర్వాత సంతకం కొరకు ఆయన చేతికిచ్చాను.
తన పేరు వ్రాయటానికి బదులు ప్రేమానంద అని వ్రాసి నాతో వెళ్ళి ఆ లేఖ ప్రేమానంద స్వామికి చదివి వినిపించు అన్నారు. ఆ లేఖలోని విషయాలు విని తన సంతకం చేయబడి ఉండటం గమనించి ప్రేమానంద స్వామి చిరు మందహాసంతో మహారాజుది పసిపిల్లల మనస్తత్వము అన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన విషయమే ఒకటి ఉంది. ప్రేమానంద స్వామి, శివానంద స్వామి వీరిరువురు శాకాహారులే. ఆ తర్వాత మహారాజ్ బేలూరు మఠం వెళ్ళి ఆ లేఖ శివానంద స్వామికి ఇమ్మన్నారు. కానీ అది తను పంపినట్లు తెలియజేయవద్దని నన్ను హెచ్చరించారు. ఆ లేఖ చదివి శివానంద స్వామి నా వైపు చూసి నవ్వుతూ, మహారాజ్ ఈ లేఖ పంపారు అవునా అన్నారు. నేను మౌనంగా ఉన్నాను. శివానంద స్వామి విషయం అర్థం చేసుకొని మౌనము అంగీకారమే అన్నారు. జై శ్రీరామకృష్ణ.